కార్తిక్ సుబ్బరాజు స్టాండ్ సమ్‌వేర్ బిట్వీన్ ప్రాపర్ పర్సనల్ ఎక్స్‌ప్రెషన్ బిట్వీన్ ప్రాపర్ కమర్షియల్ టచ్ ఉంటది గదా! కమర్షియల్ డైరెక్టర్. ఆ రెండిటి మధ్యలో ఉంటాడు. పేట ఆ! పేట కూడా ఆ! బట్ అందులో ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడ మిస్ కాడు. ఆయన ఒరిజినాలిటీ ఏందంటే దిస్ హి ఇస్ కార్తిక్ సుబ్బరాజ్ ఫిలిం. హీస్ బిల్డింగ్ హిస్ ఓన్ స్టైల్. అదే ఆయన పర్సనల్ ఎక్స్‌ప్రెషన్. లైక్ వయలెన్స్ గాని, లైక్ రెట్రో స్టైల్, ఓల్డ్ స్టైల్ మ్యూజిక్‌ని, క్లాసికల్ స్టైల్ మ్యూజిక్‌ని ఫైట్ సీక్వెన్స్‌లలో ఇంట్రడ్యూస్ చేయడం అట్లాంటిది ఆయన స్టైల్. బట్ ఈ ప్రాసెస్‌లో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి కార్తిక్ సుబ్బరాజు సెట్ కాడు. అంటే నా అబ్జర్వేషన్. కొత్త అలాగే న్యూ ఫర్ Yeah. బికాస్ అడాప్ట్ వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ కార్తిక్ సుబ్బరాజు చేయలేడు. ఆయన స్టైల్‌లోనే ఇస్తాడు. అంతే టు అనుకుంటా. గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. అదే డిపెండ్స్ అనుకో. నాకు అనిపించింది అంటే కొన్ని సినిమాలు అతను డిపెండ్స్ ఆన్ హీరో యాజ్ వెల్. అంటే ఇప్పుడు పేట మూవీ ఉంది. పేటలో కూడా డిఫరెంట్ కాంప్లెక్స్ స్టోరీస్ ఉంటాయి దాని లోపల. మళ్ళీ అట్లా హీరో బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ ఉంటది. అట్లా అన్ని ఉంటాయి సంథింగ్. కానీ అంటే ఈ ఈ యాజ్ అంటే హీరో ఒక స్టైల్ తీసుకొస్తాడు. అంటే ఈ హీరోకి నాకు అనిపించింది అంటే రైటర్ ప్రతి ఒక్క రైటర్ రాసేటప్పుడు ఈమె ఒక హీరోని ఇమాజిన్ చేసుకుంటారు. ఒకళ్ళని ఇద్దరిని ఇమాజిన్ చేసుకుంటారు అనుకుంటా. సో దట్ ఇమాజిన్ చేసినప్పుడు ఆ స్టోరీ వస్తుంది వాళ్ళకు రాస్తాడు ఇట్లా సెట్ అవుతుంది. లేకపోతే స్టోరీ రాసినాక కన్నా వీళ్ళు సెట్ అవుతారు అనిపిస్తుంది. సో పేట అనే రజనీకాంత్ మూవీ అది. సో అట్లనే రెట్రో ఇప్పుడు సూర్యకి తప్ప మనం ఇంకొకరిని ఆలోచించలేం. సో అంటే ఇంకోటి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఆయన చేసినట్టు ఒక స్టైల్. ఇప్పుడు ఎంత కార్తిక్ సుబ్బరాజు తీసిన స్టైల్ అది ఇట్ కమ్స్ ఇంటూ మళ్ళీ సూర్య స్టైల్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు ఈయనకి ఈ స్టైల్ సెట్ అవుతుంది కొన్ని థింగ్స్. ఇప్పుడు మనం ఒక రెట్రో సినిమా ఒక సీన్ ఉంటుంది. వాడు ఒక టెబ్రికా పట్టుకొని నా 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 ఇట్లా ఫన్నీగా నడుచుకుని వస్తాడు. ఇట్స్ సీరియస్ సీన్ అది. ఈ మేక్ ఇట్ ఫన్. ఆ ఫన్ సీన్స్ లో వి కాంట్ సీన్ ఇమాజిన్ అదర్ హీరో ఇన్ సూర్యస్ ప్లేస్. అంటే ఇప్పుడు ఈ సీన్ కి ఈ సాంగ్ కి సూర్యకి ఇట్లా సెట్ అవుతుందని చెప్పి అట్లనే ఆ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఆ యాంగిల్ రైటింగ్ ఉంటుంది. అంటే నాకు అనిపించింది. సో ఒక హీరో బట్టి కూడా చేయదు కొన్ని ది స్క్రీన్ సినిమాటోగ్రఫీ ఉన్నవన్నీ. సో అదొకటి అనిపించింది నాకు. మీరైతే పాయింట్ మూవీ. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మూవీలో కూడా ఒక 3 టైమ్ లైన్స్ ఉంటాయి. బ్రిటిషర్స్ టైమ్ లైన్, నాదర్ టైమ్ లైన్, తర్వాత వాళ్ళ అబ్బాయి టైమ్ లైన్. ఆయన అన్ని సినిమాలో ఉంటాయి అవి. డిఫరెంట్ టైమ్ లైన్స్ కనిపిస్తాడు. డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉంటాయి. ఒక ఖచ్చితంగా ఫ్లాష్ జిగర్దన టైం చూడండి. పిజ్జాలో ఉండదు, దీంట్లో ఉంటది కానీ పేటలో ఉంటది. డిపెండ్స్. అంటే ఒక స్టోరీకి బట్టి అంటే టైం లైన్ పెట్టుకుంటాడు. ఒక టైం లైన్ సెట్ అయితే టైం లైన్ పెట్టుకుంటాడు. చేస్తాడు పిజ్జా సినిమాలో ప్రజలందరినీ ఆడియన్స్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తాడు. ఆడియన్స్ విజయ్ సేతుపతి కూడా డెబ్యూ. విజయ్ ఒకటి అనిపించింది ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజు ఇట్లా ప్లాట్స్ చాలా లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ కాంప్లెక్స్ ప్లాట్ ఉంటది కదా. అట్లీస్ట్ ఒక 50 years ఏజ్ కూడా సింపుల్ ఒక మనిషి కాంప్లెక్స్ అని కావాలండి. అంటే ఒక థింగ్స్ తీసుకుంటారు అంతే కానీ కాంప్లెక్స్ అని తీసుకోడు. కాంప్లెక్స్ అని అంటే ఆయన కార్తిక్ సుబ్బరాజు ఇప్పుడు మీరు రీసెంట్ గా టూరిస్ట్ ఫ్యామిలీ ఇట్లా వెరీ లైక్ సింపుల్ లైన్, సింపుల్ ప్లాట్ ఉన్న మూవీ ఉంటది కదా. ఐ వండర్ కార్తిక్ సుబ్బరాజు అట్లాంటి లైక్ సింపుల్ స్ట్రైట్ ప్లాట్ అదే పిజ్జా అట్లాంటి ఏమో నేను పిజ్జా చూడలేదు, సారీ. అదొక What is wrong with you? హారర్ థ్రిల్లర్ చూడలేదు, లైక్ నిజంగా నేను చూడలేదు. ఇట్స్ జస్ట్ చిన్న స్టోరీ. సో అట్లాంటి సింపుల్ స్ట్రైట్ ప్లాట్ ని ఐ ప్రాబబ్లీ మోర్ ఇంకా మోర్ రిలేటబుల్ ఉండి మోర్ స్టైలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అనుకుంటా నేనైతే. మీరు చెప్పింది రైటే. ఆర్జీ ఒకసారి ఇట్లా చెప్తాడు, ఇట్లా ఒక మూవీ మీ తీరం నేను చూడాలనుకుంటున్నాను. ఆడియో ఒక ఇంటర్వ్యూ అడిగితే నేను దియ్యా, నువ్వు చెప్పింది ఏం తీస్తా, నాకు నచ్చింది నచ్చింది తీస్తా. అదే కదా నాకు అనిపించింది అంటే డైరెక్టర్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీస్తారు. వీ షుడ్ టాక్. అంటే వాడు తీసిన మూవీస్ గురించి ఇట్లా ఆ స్టైల్ అది. వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ బట్ వీ కాంట్ ఇమాజిన్ ఇది తీస్తే బాగుంటుంది అని. ఎక్స్పెక్ట్ చేస్తావురా, ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు. ఎక్స్పీరియన్స్ తప్పలేదు. నాకు అనిపించింది అంటే అట్లా ఒక స్టోరీ ఉంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ మూవీ ఉంది, ఆడియన్స్ కి కావాల్సినట్టు తీసింది. కానీ ఇంటర్వ్యూ అడుగుతాడు, మీరు గేమ్ చేంజర్ శంకర్ రాస్తారు కదా, మీరేం తీయట్లేదు అంటే నాకు ఆ స్టోరీ నాకు అనిపిస్తలేదు. నా స్టోరీ రాసిన కానీ ఆ స్టోరీ నేను తీయలేను, ఆ స్టోరీ నాకు రాయడం నాకు రాలే కదా తీయడం. సో నేను శంకర్కి ఇస్తున్నాను చెప్పి శంకర్కి ఇస్తే శంకర్ ఇచ్చిన మూవీ. గేమ్ చేంజర్ రైటర్ కార్తిక్ సుబ్బరాజు.
నో స్టోరీ జస్ట్ స్టోరీ వర్క్. నేను అసలు షాక్ అయినా అసలు మనోడు ఏంటి రైట్ డైరెక్టర్ శంకర్ది. కానీ ఎంజాయ్ ప్రాబ్లం ఏమైందంటే ఇండియన్ 2 రిలీజ్ అయినప్పుడు 2 పాలిస్ ఇండియన్ 2 ఇండియన్ 3 అని రెండు తీసింది పార్ట్స్. 6 hours అట్లనే లెంత్ సేమ్ అంట. గేమ్ చేంజర్ మనోడు ఇండియన్ గేమ్ చేంజర్ రెండు తీసుకుని పోతే రెండు సమయం తీసింది సినిమాస్ అని. ఇండియన్ ఏమో శంకర్ స్టోరీ, గేమ్ చేంజర్ ఏమో కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ తీసుకుని పోతే ఇట్ బికేమ్ 4 hours మూవీ. 4 hours షూట్ చేసాడు మనోడు. గేమ్ చేంజరా ఎడిటర్ అంటుడు నాకు ఇట్లా ఆ, శంకర్తో యాక్ట్ చేయడం నాకు అసలు మంచి అనిపించలేదు, 4 hours మూవీని 2.5 hours ఎట్లా తీసుకురావాలి నేను యా అని వాని బాధ. లేదు దట్స్ వాట్ ఐ థింక్. నేను గేమ్ ఐ డెంట్ సీ గేమ్ చేంజర్. నేను గేమ్ చేంజర్ చూడలేదు అసలు. కాదు I wanted సాత్ to see వాట్ game ఈస్ changer సాత్ మూవీ వాట్ ఈస్ రాంగ్ 6 విత్ hours యూ? వచ్చింది because it's not. I don't want to సమాగం take that. చేసిండు అని. రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది, ఆయన ఒక్కడే అంతే. జస్ట్ రామ్ చరణ్ యాక్టింగ్ ఒకడే. Yeah, no, తప్ప it's like నేను అంటే నాకు అది నాకు రాలేదు. కానీ ఐ వాంటెడ్ టు సీ బికాస్ ఆఫ్ కార్తిక్ సుబ్బరాజ్. సేమ్ ఇట్లా పర్ఫెక్ట్ లా ఉంటది. గేమ్ చేంజర్ పర్ఫెక్ట్ లా ఉంటది. టూ మెనీ థింగ్స్ తొందర అయిపోతుంది. అది చెప్తున్నా ఏమైందంటే స్టోరీ చాలా బాగుంటది. శంకర్ కూడా నచ్చింది స్టోరీ. అది శంకర్ గారు సంథింగ్ అడిగినాడు ఒక కోవిడ్ టైంలో ఇట్లా ఇంటర్వ్యూ ప్యానల్ జరిగినప్పుడు. నాకు ఈ విషయం చెప్పింది కూడా రవి బ్రో. ఫస్ట్ నాకు తెలియదు అప్పుడు కోవిడ్ అయిపోయినాక. సో ఎందుకు మాట్లాడిన ఫోన్ చేస్తే ఇట్లా శంకర్ ఇట్లా అందరు డైరెక్టర్స్ ప్యానల్ లో మాట్లాడేటప్పుడు స్టోరీస్ నాకు ఇవ్వండి నేను అంటే మనవాడు సుబ్బరాజు నేను నా దగ్గర ఉంది ఒక స్టోరీ మీరు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడి సంథింగ్ స్టోరీ చెప్పిన. ఈ స్టోరీ గేమ్ చేంజర్ స్టోరీ శంకర్ చేయగలుగుతాడు. ఇంకో లెవెల్ డైరెక్టర్ తీయరు అట్లాంటి స్టోరీని నాకు అనిపించే వరకు అయితే. శంకర్ కెన్ డూ ఇట్ పర్ఫెక్ట్ ఎందుకంటే ఈజ్ ద వన్ హూ డిడ్. గేమ్ కానీ చేంజర్ నైస్ మూవీ. అదేమైందంటే ఎడిటింగ్ ఇండియన్ 2 ఇండియన్ 3 కి కాదు ఇండియన్ 2 కి ఇండియన్ 3 కి 2 పాలిసీ వరకు ఫ్లాప్ అయింది ఇండియన్ 2 అంత లాగ్ అయిందని. ఇండియన్ 3 ఉంది కానీ నాకు ఇష్టం అనిపించింది అంటే ఇండియన్ 2 ఫ్లాప్ అవడం వల్ల యూ డోంట్ టేక్ రిస్క్ ఇన్ గేమ్ చేంజర్ 1 and 2 2 parts. ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కంపారేటివ్లీ లైక్ రెట్రో అండ్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ స్క్రీన్ పైన చూసినప్పుడు టూ మచ్ రష్ ఉంటుంది. లైక్ ఫాల్ బ్యాక్ ఒకటి ఇంకొకటి పోతూనే ఉంటుంది. రెట్రోనేమో లైక్ ఇన్ అండ్ అవుట్, ఈచ్ సీన్ ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా ఉంటుంది. దాని తర్వాత ఇంకో సీన్కి అవుతుంది, ఇంకో సీన్ అట్లా అవుతుంది. రెట్రో కొంచెం లాగ్ అనిపించింది. గేమ్ చేంజర్ మోర్ ఆర్ లెస్ రెండు సిమిలర్ లెంత్లోనే ఉంటాయి. మూవీ ఓవరాల్ లెంత్ ఒక్క నిమిషం కంప్లీట్ లెంత్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నాకు మీ నుంచి ఐడియాస్ కావాలి లైక్ హౌ అట్లా. ఇదేమో రష్ చేసినట్టు ఉంటుంది, ఇదేమో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి ఇది లాగ్ అనిపించింది, అది రష్ అనిపించింది. సో ఈజ్ దేర్ ఎ లైన్ ఇన్ బిట్వీన్ వేర్ అ డైరెక్టర్ షుడ్ టార్గెట్? అంటే లాగ్ అవ్వకూడదు, రష్ అవ్వకూడదు. నేను చెప్పనా Probably I నన్ను అడిగితే లేకపోయిండు అని నేను ఓకే గేమ్ చేంజర్ తొందర అనిపిస్తుంది, స్లో అనిపించింది కదా. ఒకవేళ రెట్రో కూడా 4.5 hours షూట్ చేస్తుంటే 2.5 hours లోకి కంప్రెస్ చేస్తుంటే సేమ్ అనిపించేది. రెట్రో మూవీ షూట్ లెంత్ ఎంత మనకి మన క్వశ్చన్ ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్. మనకి అలా జరగడానికి కారణాలు ఏమై ఉండే అనేది క్వశ్చన్. అట్లా జరిగింది మనకు. సో అలా జరగడానికి కారణం ఎడిటింగ్ రూమ్ లో 4 hours మూవీ చాలా things అవుతాయి. అన్ని చోట్లలో ఉంది సీన్. ఫస్ట్ అవర్ లో ఎంత ఉందో స్టోరీ, లాస్ట్ 30 minutes కూడా అంతే స్టోరీ ఉంది. కానీ ఈ పాయింట్ ఇప్పుడు అన్ని కనెక్ట్ చేయాలంటే మధ్యలో చాలా ఎగిరేయాలి. ఆ ఎగిరేసరికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను చూడండి, ఎమోషన్ నడుస్తుంది, ఆ 2 seconds అని కట్ చేసిండు, పెంచకుండా కట్ చేసిండు. సో మనకు తొందర అనిపించింది. దట్ ఈస్ వన్ థింగ్ అయిపోయింది. సెకండ్ థింగ్ మీరు అడిగింది మధ్యలో ఏదైనా లైన్ ఉంటుందని. మధ్యలో లైన్ అది సో క్యాల్కులేటివ్. మన ప్రశాంత్ వర్మ ఆయన ఎవరో చెప్పినట్టు మధ్యలో ఇట్ ఈస్ క్యాల్కులేటివ్. మీకు దాన్ని పుల్ ఆఫ్ చేయొచ్చు. ప్రతి ఒక్క సినిమాని 50 minutes ఒక ఎలివేషన్ రాయలేం అంటే చాలా ఖచ్చితంగా అంటే అగైన్ తెలీదు రాయొచ్చు రాలేదని సెకండరీ. అది డిపెండ్స్ ఆన్ ద గాయ్ హూస్ రైటింగ్. డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ రైటింగ్, డిపెండ్స్ ఆన్ స్టోరీ. ఇక్కడ మనకి మధ్యలో లైన్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మెసేజ్ ఉంది ఏంటంటే మూవీ అనేది ఆర్ట్. ఇప్పుడు మీరు ఎంత ప్రాపర్ మధ్య లైన్ క్యాల్కులేటివ్ మధ్య ఇట్లా ఉండాలి అంతే. అంత క్యాల్కులేషన్ అంటే సైన్స్ అవుతుంది. సో దిస్ ఇస్ నాట్ సైన్స్, దిస్ ఇస్ ఆర్ట్. సో అది లాగ్ మీకు వెరీ క్యాల్కులేటివ్ అవుతుంది. అర్థమైంది నాకు. సైన్స్ క్యాల్కులేట్ కాకుండా డిపెండ్స్ ఆన్ ఎట్లా అంటే ఆడియన్స్ కి బోర్ అనిపిస్తుంది, లాగ్ అనిపిస్తుంది, ఆడియన్స్ తొందర అనిపిస్తుంది. క్యాల్కులేట్ చేస్తే ఆడియన్స్ కి ఏమనిపించదు. అండ్ ఆర్ట్ షుడ్ డిస్టర్బ్ యూ ఆర్ డూ సంథింగ్ టు యూ. ఆడియన్స్ కి బయటకు ఒపీనియన్ లేదనుకో, దట్స్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఫర్ ద మూవీ. అక్కడ ప్రొడ్యూసర్ ఒకటే ఫెయిల్ కాలేదు. ప్రొడ్యూసర్, యాక్టర్స్, డైరెక్టర్, అందరు ఫెయిల్ అయ్యారు. ఆడియన్స్ కి ఒపీనియన్ లేదంటే ఆమా మూవీ ఆమా ఇమాజిన్ దట్ మూవీ టాక్ ఆమా ఓకే. బ్యాడ్ ఇస్ అ గుడ్ థింగ్ అట్లీస్ట్.
సే దెన్ బ్యాడ్ సేయింగ్ ఆర్ నథింగ్. గుడ్ ఒపీనియన్ పెట్టు. మూవీ చూస్తే గెలకాలి నిన్ను. లోపల అవి చేయాలి. ఏదో చిన్న కొంచెం చేయాలి. ఏ అమ్మ యాజ్ నిద్ర ఆల్వేస్ వచ్చిందా భయ్.